is in Z Square Mall is decreased by 1%. ఏదో స్క్వేర్ మాల్ లో ప్రైస్ అనేది ఎంత అన్నాడు 1% డిక్రీజ్ అయింది అన్నాడు. రెవెన్యూ కలెక్షన్ ఇంక్రీజ్డ్ బై 83.3% అన్నాడు. రెవెన్యూ మాత్రం ఇంక్రీజ్ అయింది అన్నాడు. ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా ఓవరాల్ రెవెన్యూ ఇంక్రీజ్ అయిందంటే మనకి ఏంది ఇప్పుడు కెపాసిటీ ఇంక్రీజ్ అయింది అర్థం. బికాజ్ సిట్టింగ్ కెపాసిటీ వాజ్ ఇంక్రీజ్డ్. సిట్టింగ్ కెపాసిటీ ఈజ్ నౌ ఇంక్రీజ్డ్ టు 350. then find how many seats were increment in cinema hall. ఒక సినిమా హాల్లో టికెట్ ధర 1% తగ్గింది మరియు సీట్ల సంఖ్య పెరగడంతో రాబడి 83.1% పెరిగింది. అయితే పెంచిన తర్వాత సీట్ల సంఖ్య 350 అయితే హాల్లో పెరిగిన సీట్ల సంఖ్య ఎంత అంటాడు. 1% తగ్గింది అంటే అదేంటి మనకి కాస్ట్. రెవెన్యూ మాత్రం పెరిగింది ఎందుకంటే కెపాసిటీ పెరిగింది కాబట్టి. సో రెవెన్యూ ఈజ్ ఈక్వల్ ఏంటంటే మనకి ప్రైస్ లేదా ప్రైస్ ఇంటూ సేల్స్. సేల్ అంటే ఇక్కడ ఏంటంటే సీట్స్ అనేది, ఇక్కడ సీట్స్ అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇక్కడ. ఓకే, సో మనకి ఏం కావాలి, సీట్స్ గురించి కావాలి కాబట్టి మనకి ఏమిచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు, రెవెన్యూ కూడా ఇచ్చాడు. సో సీట్స్ గురించి అయితే ఏమవుతుంది ఇక్కడ రెవెన్యూ బై ప్రైస్. సో రెవెన్యూ ఏమైందండి 1% తగ్గింది అన్నాడు. అంటే 1% ఏంటంటే 1/100 కదా. 1/100 అంటే ఏం చేస్తాం మనం, 100 ఉంది తగ్గింది కాబట్టి మైనస్ కదా అని 99 రాస్తాము. సో 100 ఉంది 99 రాస్తాం. చూడండి ఇక్కడ 1% అంటే ఏంటంటే మనకి 1% అంటే 1/100 ఫ్రాక్షన్ లో రాస్తే 1% 1/100 అవుతుంది. సో దాంట్లో ఏంటంటే మనకి -1 కదా అండి. సో 100 ఉంది ఒకటి తగ్గ కాబట్టి 99. ఇప్పుడు ఏమన్నట్టు మనకి ప్రైస్ ఏమైందండి మొత్తం ఓవరాల్ సారీ మనకి ఫస్ట్ రెవెన్యూ కదా రాయాల్సింది. నేను ప్రైస్ రాశాను, రెవెన్యూ గురించి రాయాలి ఫస్ట్. ఎందుకంటే రెవెన్యూ న్యూమరేటర్ వస్తుంది కాబట్టి రెవెన్యూ రాయాలి. రెవెన్యూ ఏమైంది చూడండి 83.1/3% పెరిగింది అన్నాడు. సో ఇంక్రీజ్ 83.1/3 అంటే ఏంటంటే ఫ్రాక్షన్ లో రాస్తే 5/6 అంటే 6 పార్ట్స్ రెవెన్యూ వచ్చేది, ఇప్పుడు 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యి 11 పార్ట్స్ రీచ్ అయింది. 6 పార్ట్స్ వచ్చేది రెవెన్యూ ఇంతకుముందు, ఇప్పుడు 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యి 11 పార్ట్స్ వచ్చింది. అది ప్రైస్ ఏమైందండి 1% తగ్గింది అన్నాడు. 1% అంటే ఏం చేస్తాం మనము 1/100 రాస్తాము. ఇక్కడ ఏంటంటే ప్లస్, ఇక్కడ మైనస్ ఎందుకంటే తగ్గింది కాబట్టి మైనస్. సో 100 ఉన్నది కాస్త ఇప్పుడు ఏమైందండి 99 అయింది. 100 ఉంది కాస్త 99 అయింది. సో మనకి సేల్స్ కావాలంటే ఏంటంటే రెవెన్యూ బై మనకి ప్రైస్ కాబట్టి డివైడ్ బై రాస్తాము. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి 6 అంటే 2 3s are 250 టైమ్స్ 11 1s are 11 9. సో 9 ఇక్కడ వస్తే ఏమవుతుందండి 27:50 అంటే 27 ఉన్న సీట్స్ కాస్ట్ ఇప్పుడు 350 అయిందండి. ఏమిచ్చాడు మనకి దీంట్లో ఈ ప్రైస్ ఇచ్చాడు 50% ఇచ్చాడు. ఎంత 350 అండి. ఇప్పుడు పెరిగిన సీట్ల సంఖ్య ఇచ్చాడు 350. అయితే ఎన్ని పెరిగాయి అన్నాడు. ఎన్ని పెరిగాయి ఇక్కడ. సో మనకి 23 నుంచి 2050 అంటే 23 పార్ట్స్ పెరిగింది. సో మనకి చూడండి 50 పార్ట్స్ 350 అయితే ఇక్కడ డైరెక్ట్ రాసి పక్కన మీకు అర్థం కావాలంటే పక్కన రాస్తున్నాండి. 50 పార్ట్స్ 350 అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అంటే 7. మనకి కావాల్సినంత 23 పార్ట్స్ కావాలి. సో 1 పార్ట్ 7 అయితే 23 పార్ట్స్ అవుతుంది. 23 into 7 కదా. సో 27 20 into 7 140. 3 7s are 21. 140 plus 21 171 అంటే మనకి ఎంత అవుతుంది 161. సారీ 161. 140 plus 21 161. సో అది మనకి సీట్ల సంఖ్య, పెరిగిన సీట్ల సంఖ్య 161. క్వశ్చన్ నెంబర్ 62 అండి. A solution contains 16.5% of salt. Solution ఏమన్నాడు 16.5% salt ఉందన్నాడు. From which 18 liters of water is evaporated. మొత్తం solution 18 liters water వెళ్తే now concentration of salt and solution becomes 20.9%. Find the initial quality of the solution. So first 16.5 ఉందండి సొల్యూషన్ లో 16.5% సాల్ట్ ఉంది. దాంట్లో ఏమైంది కొన్ని వాటర్ వెళ్ళిపోయింది. వాటర్ వెళ్ళిపోతే ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఉన్న దాంట్లో సాల్ట్ లో చేంజ్ చేయలేదు, బట్ సాల్ట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఎలా చూడండి సరే మీకు ఇది ఒకసారి చెప్తాను. మొత్తం 100 ఉంది అనుకుందామండి. 100 లీటర్స్ ఉంది మొత్తం సొల్యూషన్. దాంట్లో 20 లీటర్స్ సాల్ట్ ఉంది, మిగతా 8 ఏమో వాటర్ ఉంది. ఇది సాల్ట్, ఇది వాటర్. ఓకే, సాల్ట్ వాటర్. ఇప్పుడు ఏమైందంటే దీంట్లో ఒక 20 లీటర్స్ వాటర్ ఎవాపరేట్ అయింది అనుకుందామండి. 20 లీటర్స్ వాటర్ ఎవాపరేట్ అయింది అనుకుందాం, రైట్. సో 20 లీటర్స్ వాటర్ ఎవాపరేట్, వాటర్ ఎంత ఉండాలి ఇక్కడ 60 ఉండాలి. 60 ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వస్తుంది ఇక్కడ 100 లో సాల్ట్ ఎంత ఉందంటే 20% కదా. 20 ఉంది కాబట్టి 20% ఉంది సాల్ట్. ఒకసారి చేస్తే సాల్ట్ 20% ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ ఎవాపరేట్ అయ్యింది తర్వాత ఎంత, ఒక 20 లీటర్స్ వాటర్ ఎవాపరేట్ అయింది అనుకుందాం. 20 లీటర్స్ వెళ్ళిపోయింది వాటర్ మొత్తం కూడా ఆవిరి అయిపోయింది. ఆవిరి అయిపోయిందంటే మనకి వాటర్ చేంజ్ ఉంది కానీ మనకి సాల్ట్ లో చేంజ్ ఉంటుందా,
ఎవాపరేట్ అయితే ఏముంటుంది ఓన్లీ వాటర్ మాత్రమే సాల్ట్ ఎటు వెళ్ళలేదు సాల్ట్ ఎలా ఉంటుందండి 20 ఉంటుంది కానీ టోటల్ సొల్యూషన్ ఎంత ఏంటండి 80 లీటర్స్ మాత్రమే అయింది అంటే 80 లో 20 అనేది ఎంత పర్సెంటేజ్ అండి 80 లో 20 అనేది ఎంత పర్సెంటేజ్ ఇక్కడ 25% అర్థమైంది కదా ఇక్కడ అంటే వాటర్ ఎవాపరేట్ అయింది మనకి యాక్చువల్ సాల్ట్ లో ఎలాంటి చేంజ్ లేదు కానీ ఇక్కడ పర్సెంటేజ్ లో చేంజ్ వచ్చింది ఎందుకు చేంజ్ వచ్చిందంటే మనకి ఎవాపరేటింగ్ వాటర్ అంటే టోటల్ దాంట్లో చేంజ్ వస్తుంది కాబట్టి మనకు వచ్చింది సో అసలు మనకి యాక్చువల్ కాన్సంట్రేషన్ ఏంటండి కాన్సంట్రేషన్ కావాలంటే సొల్యూషన్ టోటల్ సొల్యూషన్ ఇంటూ సాల్ట్ కావాలంటే సాల్ట్ అసలు ఎంత ఉంది కావాలంటే టోటల్ సొల్యూషన్ ఇంటూ కాన్సంట్రేషన్ అంటే అసలు సొల్యూషన్ ఎంత ఉంది దాంట్లో ఎంత శాతం ఉంది అంటే ఇక్కడ చూడండి ఇదే మీకు రిపీట్ చేసి చూస్తాను చూడండి సో 100 కి దాని మొత్తం మన సాల్ట్ కావాలి మన టోటల్ సొల్యూషన్ 100 ఉంది దాంట్లో కాన్సంట్రేషన్ అంటే ఎంత పర్సెంటేజ్ ఉందని అర్థమండి ఎంత పర్సెంటేజ్ ఉందండి 20% అంటే 20/100 కదండి సో 100 కలిసి మనకి ఎంత వచ్చింది సొల్యూషన్ అనేది 20 వచ్చింది క్లియర్ కదండి అంటే మనకి సాల్ట్ కావాలంటే టోటల్ సొల్యూషన్ ఇంటూ కాన్సంట్రేషన్ టోటల్ సొల్యూషన్ ఇంటూ కాన్సంట్రేషన్ సో ఇది మనకి రైట్ మీకు అర్థం కావడం చెప్పిన ఎగ్జామ్ లో అంతా రాయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చూడండి సో టోటల్ సొల్యూషన్ is equal salt is equal total solution into concentration okay right so మనకి ఏం అడిగాడండి క్వశ్చన్ చూడండి ఇంకా a solution containing 16.5% of salt right so salt లో ఎలాంటి చేంజ్ లేదు కదండి ఇప్పుడు సో మనకి salt అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి సో ఇప్పుడు చూడండి సాల్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి ఒకవేళ టోటల్ సొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి అప్పుడు కాన్సంట్రేషన్ ఏం కావాలి డిక్రీజ్ అవ్వాలి మనకు ఒక చెప్పాను గుర్తుందండి a into b is equal కాన్స్టెంట్ అయితే a and b are ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాతంలో ఉంటాయి a and b అనేది మనకి స్థిరంగా ఉంటే అప్పుడు మనకి a into b అనేది స్థిరంగా ఉంటే a and b అనేది మనకి విలోమానుపాతంలో ఉంటాయి అంటే ఇప్పుడు టోటల్ సొల్యూషన్ అనేది పెరిగితే కాన్సంట్రేషన్ తగ్గాలి సో టోటల్ సొల్యూషన్ తగ్గితే కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది ఓకే మనకి మేము ఇచ్చిన కాన్సంట్రేషన్ ఇచ్చాడు కాన్సంట్రేషన్ ఎంత అన్నాడు ఫస్ట్ ఎంత అన్నాడు ఫస్ట్ 16.5% అన్నాడు సో తర్వాత ఏమన్నాడండి 20.9% అన్నాడు 20.9% రేషియో చేస్తే పర్సెంటేజ్ క్యాన్సల్ ఇక్కడ చూడండి మనకి ఎంత అవుతుంది ఇక్కడ 11 తో చూడండి 11 వన్స్ నెక్స్ట్ పాయింట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చండి పాయింట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు 11 వన్స్ 11 ఎంత మిగిలింది 45 కాబట్టి 50 టైమ్స్ ఇక్కడ చూడండి 11 వన్స్ 11 ఇంకెంత మిగిలింది అంటే 9 మిగిలింది 9 అంటే 19 అంటే కాన్సంట్రేషన్ ఎలా ఉందండి 15:19 రేషియోలో ఉంది అప్పుడు టోటల్ సొల్యూషన్ ఏమవుతుంది టోటల్ సొల్యూషన్ అనేది 19:15 రేషియోలో ఉంటుంది 19:15 పార్ట్స్ ఉంటుంది 19:15 పార్ట్స్ ఉంటుంది మనకి ఇప్పుడు ఏమన్నాడు చేంజ్ గురించి ఇచ్చాడు ఎంత తగ్గిపోయింది అన్నాడు 4 పార్ట్స్ తగ్గింది అది ఎంత అన్నాడు 18 అన్నాడు 4 పార్ట్స్ 18 అయితే మనకి ఇనిషియల్ క్వాంటిటీ కదా అడిగింది మనకి ఏమడిగాడు బికాస్ ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ అన్నాడు సో అంటే 19 పార్ట్స్ కావాలి అది క్లియర్ రాదు ఇక్కడ 4 పార్ట్స్ 18 అయితే మనకి కావాల్సింది 19 పార్ట్స్ ఎంత 1 పార్ట్ ఎంత అవుతుంది ఇక్కడ 4.5 అవుతుంది అంటే ఇక్కడ 19 పార్ట్స్ అంటే ఇంటూ 4.5 చేస్తే 19 4s ఎంత అండి 19 4s 76 19 లో హాఫ్ ఎంత 9.5 76 ప్లస్ 9.5 85.5 లీటర్స్ సో అంటే ఇనిషియల్ ఎంత ఉందండి 85.5 లీటర్స్ మంచి క్వశ్చన్ అండి అంటే మనకి ఈ కాన్సెప్ట్ తెలియాలి ఇక్కడ సాల్ట్ కావాలంటే ఆ టోటల్ సొల్యూషన్ ఎంత దాంట్లో ఎంత కాన్సంట్రేషన్ ఉంది అంటే ఎంత పర్సెంటేజ్ ఉందని అవుతుంది ఓకే ఆ రెండు చేస్తాం సో సాల్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి సొల్యూషన్ కాన్సంట్రేషన్ మనకి ఎలా ఉంటుంది విలోమానుపాతంలో ఉంటాయి అంతే కదా చూద్దాం సార్ మీకు అంతే కాబట్టి మనం ఒకసారి కాబట్టి ఇక్కడ కూడా చెప్తాను దాన్ని 20 లీటర్స్ ఉంది సాల్ట్ 20 లీటర్స్ వాటర్ 20 లీటర్స్ ఉంది అయితే ఫస్ట్ టైం అంటే 100 లీటర్స్ ఉంది వాటర్ మొత్తం సొల్యూషన్ 100 లీటర్స్ ఉంది అంటే ఎంత పర్సెంటేజ్ అంటే 20% ఓకే నెక్స్ట్ దీంట్లో చేంజ్ చేయలేదు ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం వాటర్ మొత్తం కలిపాడు కొన్ని వాటర్ కలపడం వల్ల ఎంత అయింది ఇప్పుడు మొత్తం 120 లీటర్స్ అయింది టోటల్ సొల్యూషన్ అందులో సాల్ట్ మాత్రం ఎంత ఉందండి సాల్ట్ అంతే ఉంది ఇక్కడ ఏమవుతుంది 20 అనేది 120 ఎంత పర్సెంటేజ్ 16.3% చూడండి ఇక్కడ అంటే ఇక్కడ మనకి సొల్యూషన్ 100 ఉండడం వల్ల 20% సాల్ట్ ఉంది ఇక్కడ సొల్యూషన్ 120 కాబట్టి 16.3 ఉంది అంటే ఇక్కడ నుంచి మనకి 5:6 రేషియో ఉంది అప్పుడు ఇదేమైందండి 6:5 రేషియోలో ఉంది సాల్ట్ కాన్సంట్రేషన్ అనేది సో ఆ లాజిక్ యూజ్ చేసి మనకి చెప్పాను
ఎగ్జాంపుల్ ఇప్పుడు అడుగుతాడు ఇలా, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మనకేం సార్ సాల్ట్ ఎందుకు, సొల్యూషన్ ఎందుకు సార్ కాదు, అవన్నీ కాదు మనకి. ఎందుకంటే ఇవన్నీ ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సీజన్ లో అడిగిన క్వశ్చన్, అందువల్ల మనకి నేర్చుకోవాలి. ఇది దీంట్లోనే నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఈ కాన్సెప్ట్ లోనే నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రతి దానికి మోడల్ అని పెట్టలే, 100 మోడల్ ఇవ్వాలి నా ఉద్దేశం కాదండి. ఉన్న దాంట్లో చిన్న చిన్న చేంజెస్ తోటి చెప్తున్నాను అంతే మీకు. అంటే ప్రతి ఒక్కటి కవర్ అయ్యేలాగా బేసిక్ మెయిన్ కాన్సెప్ట్ లోనే చిన్న చిన్న వేరియేషన్ తో మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ లో మన దాంట్లో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి ఇది 63 నుంచి. ఓకే, ద ప్రైస్ ఆఫ్ ఎ రైస్ ఫాల్స్ బై 35%. How much extra quantity of rice can be bought with the money that was sufficient to buy 104 kgs? So money ఇంతకుముందు సేమ్ అంటున్నాడండి. మనకి ఏమన్నా ఇప్పుడు రైస్ అనేది ఏమైంది, మనకి 35% తగ్గిపోయింది అన్నాడు, 35% పడిపోయింది అన్నాడు. సో లెస్ అయింది అన్నాడు. 35% మన ఫ్రాక్షన్ రైస్ ఎంత అవుతుంది, 7/20. 7/20 అంటే ఇంతకుముందు 20 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 7 పార్ట్స్ మైనస్ అయింది, తగ్గింది కాబట్టి మైనస్. అంటే 20 నుంచి 7 తీసేది ఎంత అండి, 13 పార్ట్స్. ఇదేంటంటే మనకి ప్రైస్. సో ప్రైస్ తగ్గిందంటే మనకి ఏంటంటే ఇప్పుడు కన్జంప్షన్ గురించి కావాలి. ఇప్పుడు కన్జంప్షన్ ఏముంటుందండి, సో కన్జంప్షన్ ఏంటంటే మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ కన్జంప్షన్ అనేది రాస్తుంది ఇక్కడ. సో 13:20, 13:20. సో ప్రైస్ అనేది 20 నుంచి 13 కాబట్టి కన్జంప్షన్ 13% 20 కావాలి, రైట్. కన్జంప్షన్ ప్రైస్ తగ్గింది కాబట్టి కన్జంప్షన్ పెరుగుతుంది. ఇంతకుముందు ఎంత అన్నాడండి, ఫైండ్ సఫిషియెంట్ హౌ మెనీ రైస్ మోర్ అన్నాడు. ఇప్పుడు మనం 13 పార్ట్స్ ఎంత ఉందండి, 104 ఉంటే మనకి ఎంత మోర్ అన్నాడు, ఎన్ని పార్ట్స్ ఉంది, 7 పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది. 13 పార్ట్స్ 104 అంటే ఎంత అండి, 13 8 కదండి. ఇక్కడ కూడా ఇంటూ 8 టైమ్స్ ఎంత అవుతుంది, 56 అవుతుంది. 56. సో 56 kgs పెరిగింది. అంటే ప్రైస్ 35% తగ్గడం వల్ల ఇంతకుముందు 104 kgs తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎంత పెరిగిందండి, 35% తగ్గడం వల్ల 56 kgs పెరిగింది. 6 kgs పెరిగింది, సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. If the price of a pen decreases by 20%, then a man can buy 10 more pens for 100 rupees. What is the new price of each pen? So 20% తగ్గడం వల్ల ఏమన్నాడంటే 10 more pens అన్నాడు. అంటే 100 రూపీస్ కి 10 ఎక్స్ట్రా పెన్స్ అంటున్నాడు. What is the new price of each pen? కొత్త ప్రైస్ అంటే ఇప్పుడు తగ్గిన ప్రైస్ ఎంత అంటాడు. సేమ్ అంతే అండి. చూడండి ఇక్కడ ప్రైస్ ఏమిటి అంటాడండి, ప్రైస్ 20% తగ్గింది అన్నాడు. సో 20% తగ్గిందంటే ఎంత అండి, 1/5 కదా. 20% అంటే మైనస్, తగ్గింది కాబట్టి మైనస్. సో అంటే ఇంతకుముందు 5 పార్ట్స్ ఉన్న ప్రైస్ కాదు, ఇప్పుడు 4 పార్ట్స్ ఉంది. అప్పుడు కన్జంప్షన్ ఏమవుతుందండి, 4:5 రేషియోలో ఉంటుంది. అంటే కన్జంప్షన్ ప్రైస్ అనేది మనకి ఏంటంటే, మనకి ఎక్స్పెండిచర్ చేంజ్ అయ్యిందా, ఎక్స్పెండిచర్ చేంజ్ అని ఇవ్వలేదండి. అందుకే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ ప్రైస్ అనేది మనకి ప్రైస్ కన్జంప్షన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతంలో ఉంటాయి. ధర మరియు వినియోగం ఎలా ఉంటాయంటే విలోమానుపాతంలో ఉంటాయి. చూడండి 4:5 అయింది. ఓకే, సో మనకి ఇప్పుడు ఏమన్నాడు, 100 రూపీస్ ఇప్పుడు వచ్చి పెట్టానండి. సో ఎన్ని ఇంక్రీజ్ అని చెప్పాడు, 1 పార్ట్ 10 పెన్స్ ఇంక్రీజ్ అయినాడు. ఇంక్రీజ్ అయిన ఎంత అండి, 4 పార్ట్స్ నుంచి 5 పార్ట్స్ అయ్యాయి. అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, అది ఎంత చెప్పాడు, 10 పెన్స్ అన్నాడు. అదే 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 50 పెన్స్. ఇది 50 పెన్స్ అండి. మనకి ఏమంటే పెన్స్ అని అడగలేదు, ప్రైస్ అడిగాడు, ప్రస్తుత ప్రైస్ అన్నాడు. ఎన్ని రూపాయలకి ఇప్పుడు వచ్చేది, ఇది 100 రూపీస్ కి ప్రైస్ కావాలి కాబట్టి ఒక్కొక్క పెన్కి 100 రూపీస్ బై 50 పెన్స్ ఎంత అవుతుంది, 2 రూపీస్ అవుతుంది. 100 రూపీస్ 50 పెన్స్ ఎంత అవుతుంది, 2 రూపీస్ అవుతుంది. ఓకే, అయితే ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ని మనకి ఇలాంటి సింపుల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, కొంచెం బేసిక్ నెంబర్స్ కూడా ఇచ్చినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి, అంటే ఇదంతా చేయకుండా సింపుల్ గానే ఉంది, బట్ ఇంకా సింపుల్ గా చేయొచ్చు. నెంబర్స్ ఈజీగా ఉంటాయి. లేదన్నప్పుడు ఈ మెథడ్ బెటర్. నెంబర్స్ డిఫికల్టీగా ఉంటే మాత్రం ఈ నెంబర్ బెటర్, ఈ మెథడ్ బెటర్. ఈజీగా ఉన్నప్పుడు మాత్రం మనకు మెథడ్ చెప్తాను చూడండి. మనకి ఏమన్నాడు, ప్రైస్ తగ్గడం వల్ల నాకు 100 రూపీస్ కి 10 పెన్స్ ఎక్స్ట్రా వచ్చాయి, అంతే కదండి. ప్రైస్ తగ్గడం వల్ల 100 రూపీస్ కి 10 పెన్స్ ఎక్స్ట్రా వచ్చాయి, రైట్. సో నేను ఒక షాప్ కి వెళ్తున్నాను, పెన్ షాప్ కి వెళ్తాను, రైట్. రెగ్యులర్ గా పెన్స్ తీసుకుంటాను అనుకుందాం, రెగ్యులర్ గా పెన్స్ తీసుకుంటాను. ఓకే, సో నేను ఎవ్రీ టైం 100 రూపీస్ ఇస్తున్నాను, తను కొన్ని పెన్స్ ఇస్తున్నాడు. 100 రూపీస్ ఇస్తున్నాను, కొన్ని పెన్స్ ఇస్తున్నాడు. నేను ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను, స్కూల్ నడుపుతున్నాను. మా పిల్లలకి అందరికీ స్టూడెంట్స్ అందరికీ పెన్స్ ఇస్తుంటాను రెగ్యులర్ గా. ఓకే, అయితే రెగ్యులర్ గా పెన్స్ కొంటుంటాను. 100 రూపీస్ ఇస్తాను, కొన్ని పెన్నులు ఇస్తాను. నాకు ఎవ్రీ టైం నేను 100 రూపీస్ ఇస్తాను, పెన్నులు ఇస్తున్నాడు. బట్ ఒకసారి ఏం చేశానంటే, నేను 100 రూపీస్ ఇచ్చాను, మీకు 100 రూపీస్ ఇచ్చాను, షాప్ అతనికి మీరు అనుకున్నారు, మీకు 100 రూపీస్ ఇచ్చాను. మీరేం చేశారంటే ఇప్పుడు ఎక్స్ట్రా పెన్లు ఇచ్చాను నాకు. అంటే జనరల్ గా కొన్ని పెన్లు ఇచ్చి ఎక్స్ట్రా పెన్స్ ఇచ్చారు. నేను అడిగాను
ఎందుకంటే నాకు ఎక్స్ట్రా పెన్స్ ఇస్తున్నాడు, రెగ్యులర్ గా వస్తున్నానా అన్న, అందుకోసమే అన్నాడు. లేదు సార్ రెగ్యులర్ గా అనేది కాదు, రెగ్యులర్ గా కాదు, యాక్చువల్గా పెన్నుల ధర తగ్గింది అందుకే మీకు ఎక్స్ట్రా పెన్ ఇస్తున్నా అని చెప్పాడు. ఎక్స్ట్రా పెన్ ఇస్తాను, పెన్నుల ధర తగ్గడం వల్ల మీరు ఇచ్చే అమౌంట్ కి ఎక్స్ట్రా పెన్ వస్తే అది ఇస్తున్నాను. నేను ఇప్పుడు ఆలోచించి నాకు ఎక్స్ట్రా పెన్లు ఏమవుతుందండి, తీసుకోండి నా డబ్బులు నాకేంటి అని చెప్పాను. అంటే ఇప్పుడు అక్కడ ఏమైనా ఎన్ని పెన్లు ఎక్స్ట్రా ఇచ్చాడు నాకు, 10 పెన్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు. నాకు 10 పెన్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు కదండి, 10 పెన్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు నాకు, రైట్. సో నేను ఎందుకని అడిగితే అతను ఏమని చెప్పాడు, రేట్ ధర తగ్గడం వల్ల అని చెప్పాడు. నేనేం చేశాను, నాకు పెన్నులు వద్దండి డబ్బులు ఇచ్చాను, 10 పెన్స్ ఆయనకి ఇచ్చేసాను. అప్పుడు నాకు ఎంత అన్నాడండి, ఎంత ధర తగ్గిందని చెప్పాను, నాకు 20% ధర తగ్గింది అన్నాడు. ఎంత రూపాయలు, 100 రూపీస్ లో 100 రూపీస్ లో 20% తగ్గింది. అంటే నేనేమో నాకు పెన్నులు వద్దబ్బా నా డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పాను. అప్పుడు తను ఏం చేశాడు, ఆ పెన్నులు తీసుకొని నాకు ఎంత ఇచ్చాడు మనీ, నాకు ఎంత ఇచ్చాడు, 20% తగ్గింది కాబట్టి ఆ 20% మనీ ఇచ్చాడు. 100లో 20% ఎంత అండి, 100లో 20% ఎంత, 20 అంటే 20 రూపీస్ నాకు ఇచ్చేసాడు. అప్పుడు అయితే ఇంతకుముందు ఎన్ని పెన్నులు ఇచ్చాడండి, 10 పెన్స్ ఇచ్చాడు, 10 పెన్స్ ఇచ్చాడు. అయితే నేనేమన్నా 20 రూపీస్ తీసుకున్న తర్వాత నేను ఆలోచించాను, మరి ఎలాగో ధర తగ్గింది కదా, స్టూడెంట్స్ కి పెన్నులు ఇవ్వాలి కదా, కొంతమందికి ఎక్స్ట్రా ఇద్దాం అనిపించింది. అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఆ 20 రూపీస్ తల్లి ధరకి ఇచ్చేసాను. అప్పుడు నాకు ఎన్ని పెన్నులు ఇచ్చారు, మళ్ళీ 10 పెన్స్ ఇస్తాడు. అంటే 20 రూపీస్ కి 10 పెన్స్ వస్తున్నాయి, 20 రూపీస్ కి 10 పెన్స్ వస్తున్నాయి, రైట్. అంటే 20 రూపీస్ కి 10 అంటే ఒక పెన్కి ఎంత అంటే 2 రూపీస్, 20 రూపీస్ కి ఇది ఎంత అంటే 20% ఆఫ్ 100 కదా అండి, అంటే 20 రూపీస్ నాకు మిగులుతున్నాయి. దీనివల్ల ఎన్ని పెన్లు వచ్చాయండి, 10 పెన్స్ వచ్చాయి. అంటే 1 పెన్ కాస్ట్ ఎంత అవుతుంది, 2 రూపీస్, 20/10 2 రూపీస్ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా డైరెక్ట్ గా చేయొచ్చు. బట్ ఇదేంటంటే నెంబర్స్ డిఫికల్ట్ గా ఉన్నాయి. 100 నెంబర్ 100 రూపీస్ కాకపోతే మనకి 540.2 పాయింట్స్ కానీ ఇలా డిసిమల్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ కంటే ఇది బెస్ట్ అవుతుంది. మనం చేయగలిగినప్పుడు ఇలా సింపుల్ నెంబర్స్ మనం చేయాల్సిన అవసరం లేదు, చూసి ఆన్సర్ పెట్టచ్చు. 100 రూపీస్ లో 20% తగ్గింది అంటే నాకు 20 రూపీస్ మిగిలాలి, కానీ నాకు 20 రూపీస్ ఇవ్వకుండా అతను ఏం చేశాడు, 10 పెన్స్ ఇచ్చాడు. అంటే ఆ 20 రూపీస్ లో నాకు 10 పెన్స్ వచ్చాయి. ఒక్కొక్క పెన్కి ఎంత కాస్ట్, 20/10 2 రూపీస్. అది మనం చేసాం. క్వశ్చన్ నెంబర్ 65 అండి. The government reduced the price of sugar by 15%. By this, a consumer can buy 7.4 kg more sugar for 1258. The original price per kg of the sugar is, right. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే 15% కనుక్కోవాలి అంటే 1258 లో కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందుకే ఆ మెథడ్ కంటే మనకి రేషియోస్ లో కొంచెం ఈజీ. లేదు అలా చేయాలని కూడా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. రైట్, చూద్దాం ఒకసారి. షుగర్ ప్రైస్ ఎంత 15% రిడ్యూస్ అయింది అనుకున్నాడండి. 15% రిడ్యూస్ అయింది, తగ్గింది. అంటే -3/20. సో 20 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఎంత అయిందండి, 17 పార్ట్స్ అయింది. ఇదేంటంటే ప్రైస్. అప్పుడు కన్సంప్షన్ ఏం కావాలండి, సో కన్సంప్షన్ ఏం కావాలి, 17 పార్ట్స్ నుంచి 20 పార్ట్స్ కావాలి. కన్సంప్షన్ అనేది 17 పార్ట్స్ నుంచి 20 పార్ట్స్ కావాలి. అంటే ఇక్కడ ఎంత పెరిగిందండి, మనకి 3 పార్ట్స్ పెరిగింది. 3 పార్ట్స్ ఎంత అన్నాడు, 7.4 kgs అన్నాడు. 7.4 kgs అన్నాడు. ఓకే, అయితే మనకి ఏమంటున్నాడు, ఒరిజినల్ ప్రైస్ అన్నాడు. అంటే ఒరిజినల్ గా ఎంత ఉంది, 12,128 కదండి. అయితే ఎన్ని కేజీస్ వస్తుంది కనుక్కుంటే అదే అయిపోతుంది. అంటే మొత్తం కేజీస్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పార్ట్స్ 7.4 kgs అయితే మొత్తం ఎంత అంటే 17 పార్ట్స్ ఎంత అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ 1 పార్ట్ వాల్యూ రావట్లేదు కాబట్టి 3 అనేది డివైడ్ అవుతుంది ఇక్కడ. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 7.4 into 17/3. ఇది ఏంటిది, ప్రెజెంట్ వచ్చే కేజెస్, ఎన్ని కేజెస్ వస్తుంది, ప్రెజెంట్ ఎన్ని కేజెస్ వస్తుంది. కానీ మనకి అడిగేది ఎన్ని కేజెస్ అడగలేదు, ప్రైస్ అడిగాడు. సో అందుకోసం ఎంత అంటే మొత్తం 120.1258 అనేది మొత్తానికి బై ఎన్ని కేజెస్ అంటే 7.4 into 17 బై 3 ఉన్నది, పైకి అయితే into 3 అవుతుంది. బై 3 పైకి అయితే into 3 అవుతుంది. ఇది ప్రైస్ పర్ కేజీ ప్రైస్. రైట్, క్యాల్కులేషన్ చూడండి. 17 ఉంది కదండి, 17 7s 119, 17 7s 119, 119 పోతే ఇక్కడ ఎంత మిగిలిందండి, సో 6 ఉంది. 68 అంటే 17 4s 7.74. ఇక్కడ 74 ఉంది, 7.4 అంటే ఇక్కడ 7.4 into 10. సో 10 into 3 ఎంత అంటే 30. అంటే 30 రూపీస్ పర్ కేజీ. 30 రూపీస్ పర్ కేజీ అనేది ప్రైస్ అండి. ఇక్కడ ఏం లేదండి, సింపుల్. మనకి క్యాల్కులేషన్ కొంచెం పెద్దగా ఉంది తప్ప మనకి ఏం లేదండి ఇక్కడ. సో ప్రైస్ అనేది 15% తగ్గిందంటే 3/20 -3 తగ్గింది కాబట్టి 20 పార్ట్స్ ఉంది, -3 చేస్తే 17 పార్ట్స్ అయింది. ఇప్పుడు ఏంటండి, అంటే కన్సంప్షన్ కావాలి 17:20 కావాలి. అంటే ఎంత పెట్టాలి, 3 పార్ట్స్ పెరగాలి. అది ఎంత ఇచ్చాడు, 7.4 kgs అన్నాడు. సో 3 పార్ట్స్ 7.4 kgs అయితే 17 పార్ట్స్ ఎంత అవుతుంది, 1 పార్ట్ కూడా కొంచెం డిఫికల్ట్ కాబట్టి క్లాస్ లో పేస్ అనేది. సో
సో క్రాస్ మల్టిప్లై అంటే దానికి 17 parts ఎంత 7.4 into 17 divided by 3 అన్ని కేజెస్ మొత్తం వస్తుంది రైట్ కదా మనకి అది ఎన్ని కేజెస్ అని లేదు పర్ కేజీకి ఎంత కాస్ట్ ఉన్నాడు మొత్తం ఎంత స్పెండ్ చేస్తున్నాడు అండి 1258 స్పెండ్ చేస్తున్నాడు ఎన్ని కేజీలు ఉంది ఇన్ని కేజీలు ఉంది సో 1258 by 7.4 into 17 by 3 by 3 by 3 అవుతుంది కదా క్యాల్కులేషన్ చేస్తే 30 rupees per kg వచ్చింది 30 rupees per kg. Question number 66. If price of petrol increases by 20 to 2.9%, consumption increases by 53 liters. ఏంటంటే జనరల్ గా ప్రైస్ ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ తగ్గాలి బట్ ఇక్కడ ఏంటంటే వాడికి అవసరం ఎక్కువ ఉంది సో పెట్రోల్ ప్రైస్ తో పాటు కన్సంప్షన్ కూడా ఇంక్రీజ్ అయింది ఎంత 53 liters. టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 1710. ఆటోమేటిక్ గా ప్రైస్ ఇంక్రీజ్ అయింది కన్సంప్షన్ ఇంక్రీజ్ అయిందంటే ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అయింది కదా ఎంత 17 ఇంక్రీజ్ అయింది అన్నమాట. అయితే ఇనిషియల్ కన్సంప్షన్ ఓకే స్టార్టింగ్ లో కన్సంప్షన్ 154 liters ఉంటే ఇప్పుడు ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటాడు అంటే స్టార్టింగ్ లో ఎంత అమౌంట్ పెట్టామని అంటున్నాడు. సో మనకి ప్రైస్ ఏమైందండి 2/9 ఇంక్రీజ్ అయిందండి 2/9 అంటే ఎంత అంటే మనం ఫ్రాక్షన్ వస్తే 2/9. సో ఇంక్రీజ్ అయింది కదా అండి ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ ఏం కావాలి ప్లస్ ఉండాలి ఓకే అది ప్రైస్. నెక్స్ట్ కన్సంప్షన్ కూడా ఏమైందండి కన్సంప్షన్ కూడా ఇంక్రీజ్ అయింది ఎలాగో చూద్దాం ఒకసారి. అసలు ప్రైస్ ఏమైందంటే 2/9 అంటే ఇనిషియల్ గా 9 parts ఉంది తర్వాత ఎంత పార్ట్స్ ఉంది 2 parts ఇంక్రీజ్ అయింది కాబట్టి 11 parts అయింది. కన్సంప్షన్ చూడండి ఫస్ట్ 154 ఉందండి 154 ఉంది తర్వాత ఏమైంది 53 liters ఇంక్రీజ్ అయింది ఫస్ట్ 154 ఉంది ఇప్పుడు 53 ఇంక్రీజ్ అయిందండి ఓవరాల్ ఎంత అవుతుందండి 153 plus 53 154 plus 53 207 అంటే రేషియో ఎలా ఉందండి ఇక్కడ మనకి. సో 153 మనకి ఏం క్యాన్సిల్ అవుతుంది కదండి 154 207 ఇది రేషియో ఓకే. మనకి ఏంటి ఇప్పుడు ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మనకి ఎక్స్పెండిచర్ అంటే ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. సో ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ 9 into 154 is to 11 into 207 ఓకే ఇది మనకి ప్రైస్ ఎక్స్పెండిచర్ అంటే ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ ఓకే. మనం క్యాన్సిల్ చూడండి ఒకసారి ఇక్కడ 9 ఉంది కదండి 9 ఇక్కడ 2 plus 2 7 అంటే 9 కాబట్టి ఖచ్చితంగా 9 తో డివైడ్ అవ్వాలి 9 2s are 18 పోతే ఎంత అవుతుందండి 2 27 అంటే 3 23 టైమ్స్ ఇక్కడ చూడండి 11 1s are 11 ఇంకా 4 మీద 44 14 అంటే ఇనిషియల్ గా 14 parts ఉంటే ఎక్స్పెండిచర్ ఇక్కడ ఏంటంటే 23 parts అయింది. ఇనిషియల్ గా 14 parts ఉంటే ఎక్స్పెండిచర్ ఏంటంటే 23 parts అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి 9 parts ఇంక్రీజ్ అయింది. ఈ 9 parts వాల్యూ ఎంత అని చెప్పండి మనకి 1710 అయితే మనకి ఏమడిగాడు ఇనిషియల్ ఎక్స్పెండిచర్ అండి ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి మనకి 9 parts 1710 అంటే 19 అంటే 171 అంటే 10 టైమ్స్ ఏంటంటే ఇంటూ 190 ఓకే. సో ఇక్కడ కూడా ఏం కావాలంటే ఇంటూ 190 అవ్వాలి ఓకే. ఒకసారి ఆప్షన్స్ చూద్దామా ఏమన్నాయో. క్వశ్చన్ నెంబర్ 66 కదా ఓకే ఆప్షన్స్ ఓకే రైట్. సో మనకి ఇక్కడ 14 into 190 కదా అండి 14 into 190 అంటే 190 10 టైమ్స్ ఎంత అవుతుంది 1900 అవుతుంది. 1900 ప్లస్ మనకి చూడండి దాన్ని స్ప్లిట్ చేసి రాస్తాను 14 అంటే 10 plus 4 into చేసిన దాని పక్కన రాస్తాను మీకు 190 రైట్. సో 190 into 10 టైమ్స్ ఎంత 1900 ప్లస్ 19 4s ఎంత 19 4s are 76 19 4s 760 కాబట్టి 760 అవుతుంది మొత్తం ఎంత అవుతుందండి. సో 1900 ప్లస్ 2660 అవుతుంది ఇది మనకి ఇనిషియల్ ఎక్స్పెండిచర్ 2660 అనేది ఇనిషియల్ ఎక్స్పెండిచర్ క్లియర్ కదండి. సో ప్రైస్ ఇచ్చాడు ప్రైస్ రేషియో మనకి కన్సంప్షన్ కూడా పెరిగింది అన్నాడు. సో అంటే ఎక్స్పెండిచర్ ఎలా ఉంది 14 parts 23 parts అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది 9 parts పెరిగింది. 9 parts వాల్యూ 1710 అయితే 14 parts ఎంత అవుతుంది 2660 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 69. క్వశ్చన్ నెంబర్ 67. Due to increase of 32% in price of pulse. So pulse price ఎంత అంటే 32% ఇంక్రీజ్ అయింది. A person reduces his consumption in a such a way that his expenditure increases only 10%. వాడికి ఏంటంటే 32% ప్రైస్ ఇంక్రీజ్ అయింది కానీ వాడి దగ్గర అంత మనీ లేదు. అప్పుడు ఏం చేస్తాడు ఓన్లీ 10% ఎంతైతే ఇంక్రీజ్ చేస్తే ఎంత కన్సంప్షన్ ఉంటుందో అంతే అన్నాడు అంతే ఇంక్రీజ్ చేశారు అన్నాడు. If he consumes ఒకవేళ అతను 150 kgs of pulse after the price has increased ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత వాడు 150 kgs మనకి వాళ్ళకి వినియోగించుకుంటే how much pulse was consumed
ఇనిషియల్లీ. సో ముందు ఎంత కన్స్యూమ్ చేసేవాడు అంటారు. చూడండి క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పెండిచర్ 32% పెరిగిందండి. ఎక్స్పెండిచర్ ప్రైస్ 32% పెరిగింది, బట్ ఎక్స్పెండిచర్ ఎంత అంటున్నాడు, ఓన్లీ 10% పెంచాలంటున్నాడు. ఓకే, అయితే పెరిగిన తర్వాత వాడి కన్సంప్షన్ 150 kgs అయితే పెరగక ముందు ఎంత అంటున్నాడు. ఓకే, మన కన్సంప్షన్ ఏది మాట్లాడింది, కన్సంప్షన్ ఇస్ ఈక్వల్ ఏంటంటే ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అంతే కదండి. సో మనకి ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది అన్నాడు, 10% పెరిగింది అన్నాడు. సో ఎక్స్పెండిచర్ 10% పెంచాడు. సో 10% ఎంత అవుతుంది, 1/10 అంటే ఇనిషియల్ గా 10 పార్ట్స్ ఉంది, తర్వాత ఎంత అయిందండి 11%. అది ఎక్స్పెండిచర్. ప్రైస్ ఏమంటున్నాడండి, ప్రైస్ 32% పెరిగింది, 32%. సో 32% మనం రాస్తే ఏం చేస్తామండి, 4 కాబట్టి 4 8s 32/25 అంటే 1/25 అంటే 4%. 32 కావాలంటే 8 × 4 చేస్తే సరిపోతుంది. అంటే 25 పార్ట్స్ ఉన్నది ప్లస్ 8 అయింది అంటే ఎంత 33 పార్ట్స్ అయింది. రైట్, మనకి డివైడ్ చేస్తున్నాం ఎందుకంటే కన్సంప్షన్ కాబట్టి ఎక్స్పెండిచర్ బై ప్రైస్. సో ఇక్కడ చూడండి 2 times 2 5s 5 5s 11 1s 11 3 times. సో ఎంత అవుతుంది, 6:5 రేషియోలో ఉంది. ఏంటది కన్సంప్షన్ 6:5 రేషియో అంటే ఇనిషియల్ గా 6% కన్సంప్షన్ ఉంది, ఇప్పుడు ఎంత అయిందండి 5% అయింది. 5 పార్ట్స్ అయింది, ఇంతకుముందు 6 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 5 పార్ట్స్ అయింది. మనకి ఏం చెప్పాడు, ఇప్పుడు ప్రెసెంట్ కన్సంప్షన్ ఇచ్చాడు, ఎంత అన్నాడండి 150 అన్నాడు. సో 5 పార్ట్స్ 150 kgs అయితే 5 పార్ట్స్ 150 kgs అయితే 6 పార్ట్స్ ఎంత అవుతుందండి 180 kgs అవుతుంది. 6 పార్ట్స్ 180 kgs అవుతుంది. సో 5 పార్ట్స్ 5 × 30 కదండి, ఇక్కడ 6 × 30 చేస్తే 180 kgs. అంటే ప్రైస్ పెరగక ముందు వాడి కన్సంప్షన్ ఎంత ఉంది, 180 kgs ఉంది. ప్రైస్ పెరగడం వల్ల వాడికి కొంచెం కన్సంప్షన్ తగ్గించాడు, అప్పుడు ఎంత అయిందండి 550. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. A reduction in the price of mango enables a person purchases 4 mangoes for 5 rupees 5.6 instead of 3 mangoes for 6.4 rupees. What is the percentage reduction in the price? మనకి సింపుల్ చెప్పాడు, ఏం చెప్పాడు, ఓవరాల్ ప్రైస్ ఇచ్చాడు, ఎన్ని మ్యాంగోస్ చెప్పాడు. ఓవరాల్ ప్రైస్ ఇచ్చాడు, ఎన్ని మ్యాంగోస్ చెప్పాడు, అంటే ముందు ప్రైస్ వస్తుంది తర్వాత ప్రైస్ వస్తుంది. ఆ రిడక్షన్ కనుక్కోవడం సింపుల్ అండి. ఓకే, సో మనకి ప్రైస్ అంటే మనకి అసలు ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి, మొత్తం ఎంత అమౌంట్ బై మ్యాంగోస్. ఓకే, సో అసలు ఎంత అమౌంట్ ఉంది మ్యాంగోస్ అండి. ఫస్ట్ ఏమన్నాడు, యాక్చువల్లీ స్టార్టింగ్ లో 6.4 రూపీస్ కి 3 అన్నాడు, అంటే 6.4 రూపీస్ బై 3 మ్యాంగోస్. తర్వాత ఏమన్నాడండి 5.6/4 అన్నాడు, 5.6/4 అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి మనకి, సో పాయింట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 8 8s ఇక్కడ 8 7s. సో ఇక్కడ మనం క్యాన్సిల్ అవుతుంది ఏం లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే 8 4s 32, నెక్స్ట్ 3 7s 21. అంటే 32 పార్ట్స్ ఉన్న ప్రైస్ ఇప్పుడు 21 పార్ట్స్ అయింది. 32 పార్ట్స్ ఉన్న ప్రైస్ ఇప్పుడు 21 పార్ట్స్ అయింది. అంటే ఎంత తగ్గింది, ఇక్కడ 11 పార్ట్స్ తగ్గింది అవుట్ ఆఫ్ 32. సో 11/32 into 100. ఓకే, 11/32 into 100. మనం చూడండి ఇప్పుడు ఇంకా. ఓకే, సో మనకి 1100/32 చేయొచ్చు కదండి, 1100/32 1100/32. ఓకే, సో 32 ఎంత అవుతుంది, 32 3s 32 3 times 96 పోతే ఇంకెంత ఉంది ఇక్కడ 10 + 4 14 ఉంది. 14 అంటే 140 అంటే ఎంత అవుతుంది, 32 4 times కదండి, 32 into 4 times. ఒకసారి మనకి ఆప్షన్ చూడండి, 34 తో ఉన్న ఆప్షన్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 68 లో 34 తో ఉన్న ఆప్షన్ ఒకటే ఆప్షన్ ఉందండి. సో మనకి ఆన్సర్ అదే అవుతుంది, డైరెక్ట్ గా 34.375% డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, అంటే ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడ వెరిఫై చేస్తాను. ఫస్ట్ 2 digits లో మనకి ఎలా ఉన్నాయి ఆప్షన్ 34.375, 37.5, 31.25, 28. అసలు యాక్చువల్లీ 34 అనేది మనకి ఇంకా వేరే ఆప్షన్ డైరెక్ట్ చేయలేదు. అంతేకాని మనము ఏదో నాకు మొత్తం క్యాలిక్యులేషన్ చేయడం వచ్చు, నేను క్యాలిక్యులేషన్ దిట్టా చేసుకుని కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ 3 digits వరకు వెళ్ళాలంటే మనకి ఖచ్చితంగా డెఫినెట్ గా టైం ఎక్కువ పడుతుంది. సో మనం 34 ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది అంటే డైరెక్ట్ గా 34.375 ఆన్సర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి, సో దీనికి ఏంటంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనేది బాగా యూజ్ చేస్తాం. ఎఫెక్టివ్ పర్సంటేజ్, అసలు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏంటి, ఎఫెక్టివ్ పర్సంటేజ్ అండి. సో మనకి ఏంటంటే ఒక నెంబర్ ని ఫస్ట్ ఏం చేస్తామంటే 10% ఇంక్రీజ్ చేసామండి. ఫస్ట్ ఏం చేసాము 10% ఇంక్రీజ్ చేసాము.
తర్వాత ఏం చేస్తారంటే 20% ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, 20% డిక్రీజ్ అయింది. అయితే ఓవరాల్ గా ఇనిషియల్ నెంబర్ నుంచి ఫైనల్ నెంబర్ ఎంత డిఫరెన్స్ ఉంది, పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, అయితే ఎంత అయింది. ఓకే చూద్దాం. ఫస్ట్ 10% అన్నాడు, తర్వాత 20%, ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ చేయొచ్చు, మీకు అన్ని చెప్తాను. డిపెండ్స్ అపాన్ ద నెంబర్స్ వి విల్ యూజ్ వన్ ఆఫ్ దిస్ ప్యాటర్న్. ఓకే వన్ ఆఫ్ దిస్ మెథడ్. ఫస్ట్ ఏమంటే నేను ఫస్ట్ 100 అనుకున్నాను ప్రైస్. సో మనకి ఏమైతే 100 అనుకున్నాను, ఫస్ట్ టైం నేను 10% ఇంక్రీజ్ చేశాను. 10% ఇంక్రీజ్ చేశాడు అంటే ఎంత అవుతుంది, 110% 10 నెంబర్ ఇప్పుడు ఎంత అయిందండి 110 అయింది. ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ 20% డిక్రీజ్ చేశాడు, 20%. సో 20% ఆఫ్ 110 ఎంత అని 22, 10% 11 కాబట్టి 20% 22 అవుతుంది. ఇదేంటి మైనస్, డిక్రీజ్ చేశాడు కాబట్టి, ఇక్కడ ఇంక్రీజ్ చేశాడు ప్లస్. 110 మైనస్ 22 ఎంత అండి, సో 110 నుంచి 20 తీసేస్తే 90, 90 నుంచి 2 తీసేస్తే కానీ 88. సో ఇక్కడ ఎంత వచ్చింది 88 వచ్చింది. అంటే ఓవరాల్ ఎంత తగ్గిందండి, 100 నుంచి 88 ఏంటంటే మైనస్ 12 తగ్గింది, 12% రెడ్యూస్ అయింది. ఓవరాల్ గా ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఎంత అండి 12%. ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది, 110 అయింది, దాని నుంచి 20% తగ్గింది, 20% తగ్గింది. అప్పుడు ఎంత అవుతుంది, 110 లో 20% అంటే 22, 110 నుంచి 22 తీసేస్తే ఎంత అండి 88 వస్తుంది. సో అంటే మనకి 100 ఉండాల్సింది 88 అయిందంటే ఓవరాల్ గా తగ్గింది 12 తగ్గింది, అంటే 12% తగ్గింది. ఓకే ఇది వన్ ఆఫ్ ద మెథడ్. నెక్స్ట్ మనకి ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఉంది కదండి, ఆ మెథడ్ లో చేద్దాం, అది కూడా బాగా యూజ్ అవుతుంది. సో మనకి ఏంటి 10% అన్నాడు, 10% అన్నాడు, ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ ఆ ఇంక్రీజ్. సో 10% ని ఫ్రాక్షన్ లో రాస్తే ఎంత రాస్తామండి 1/10 రాస్తాం, ఫ్రాక్షన్ లో రాస్తే 1/10. ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ ఆ ఇంక్రీజ్ అంటే ప్లస్, రైట్. సో అంటే 10 ని 1/10 రాస్తాం కాబట్టి ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ చేస్తాను. సో ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ. ఇనిషియల్ ఎంత ఉందండి 10 పార్ట్స్ ఉంది, ఇనిషియల్ గా 10 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ ఫైనల్ ఎంత అయిందండి 1 పార్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, ఎందుకంటే 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 1 పార్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. సో 1 పార్ట్ ఇంక్రీజ్ ఎంత అవుతుంది 11 అవుతుంది. నెక్స్ట్ ఏంటి 20% డిక్రీజ్ అండి, 20% డిక్రీజ్ కాబట్టి 20% ఏం రాస్తామండి 1/5 రాస్తాము. డిక్రీజ్ కాబట్టి మైనస్ పెట్టారు, డిక్రీజ్ కాబట్టి మైనస్ అంటే 5 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఏమైందంటే 1 పార్ట్ తగ్గేసి 4 పార్ట్స్ అయింది. సో ఇప్పుడు ఏంటి 10 into 5 50, ఇక్కడ ఎంత 11 4s 44. అంటే దీని ఒకసారి ఇంటూ 2 చేయండి ఎంత అవుతుంది 188. ఎందుకు ఇంటూ చేసేది 100 అవుతుంది కాబట్టి డైరెక్ట్ సింపుల్ గా తెలుసుకుంటాయి. 100 ప్లస్ ఎంత అవుతుంది 88 ఎంత అవుతుంది -12 అంటే 12% రెడ్యూస్ అయింది, 12% రెడ్యూస్ అయింది. ఇది ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ మెథడ్. ఓకే సో ఈ మెథడ్ 2 మెథడ్స్. నెక్స్ట్ చూడండి ఇంకొకటి, మనకి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ లో ఒక ఫార్ములా ఉంటుందండి. ఒకవేళ A% చేంజ్ ఉంది, నెక్స్ట్ B% చేంజ్ ఉందంటే ఎఫెక్టివ్ చేంజ్ ఏమవుతుందంటే చూడండి ఒకసారి A% ప్లస్ B% ప్లస్ AB/100%. ఓకే AB/100%. అంటే ఇక్కడ ఒకవేళ పెరిగింది అంటేనే ప్లస్ తీసుకుంటాము, తగ్గింది అంటేనే మైనస్ తీసుకుంటాము. ఎఫెక్టివ్ పర్సెంట్ దీన్ని వాడేటప్పుడు ఆ ఫార్ములా వాడేటప్పుడు పెరిగిందంటేనేమో ప్లస్ తీసుకుంటామండి ప్లస్, ఒకవేళ తగ్గిందంటే ఏం చేస్తామండి మైనస్ తీసుకుంటాము. ఇప్పుడు అదే ఇక్కడ వాడుతుంది 10% పెరిగింది అంటే +10, తగ్గింది 20% -20. సో లాస్ట్ పర్సెంట్ యాడ్ చేసుకుని ఇక్కడ పర్సెంట్ యాడ్ చేస్తుంది, లాస్ట్ వచ్చిందంటే పర్సెంట్ యాడ్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్లస్ 10 into -20/100. ఇది కదండి A ప్లస్ B AB/100. బట్ ఇక్కడ ప్లస్ అనేది ఏంటంటే తగ్గింది కాబట్టి మనకి మైనస్ రావాలి. సో +10 -20 ఏంటంటే -10, 0 0 0 0 క్యాన్సిల్, 1 into -10 -2 అంటే -20 -2 -22 +10 ఓవరాల్ ఎంత అయిందండి -12% అంటే 12% తగ్గింది అని అర్థం. 12% తగ్గింది అంటాం. సో ఈ 3 మెథడ్స్ మనం వాడతామండి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కి. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది సార్ చూడండి, అంటే ఇనిషియల్ మెథడ్ కొంచెం మార్చేస్తే ఒకవేళ ఇనిషియల్ 100 ఉందంటే మనకి ఎంత ఇప్పుడు 10% కదా పెరిగింది అంటే 10% అంటే 1/10 కదా అంటే 11 అయింది, ఇనిషియల్ గా 10 ఉంది. తర్వాత ఏంటంటే 1% తగ్గింది అవుట్ ఆఫ్ 5% అంటే 4/5. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత వస్తుంది 10 0 క్యాన్సిల్, 5 2 times
సో 22 into 4 88 అయింది. అంటే మనం ఇన్షియల్ ఎంత తీసుకున్నాం 100 88 అంటే -12 అయింది. సో అంటే 12% తగ్గింది. ఇలా కూడా చేయొచ్చు. అంటే ఒక నెంబర్ ఇచ్చి మనకి ఉన్నప్పుడు ఆ వాల్యూ ఇలా కూడా చేయొచ్చు. సో ఈ 4 మెథడ్స్ ని మనం యూస్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ అన్ని సేమ్ అండి, బట్ ఏంటంటే ఆ ప్యాటర్న్ అనేది మనం వాడే విధానం వేరు. నెంబర్స్ బట్టి ఒక్కొక్కటి ఈజీగా ఉంటుంది, అది వాడతాం. ఇది ఎఫెక్టివ్ పర్సంటేజ్. దీని మీద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 69. A number is first increased by 16%, then increased by 14%. First 16% increase అయింది, తర్వాత 14% increase అయింది. The numbers to obtain now decreased by 30%. అంటే ఫస్ట్ ఇంక్రీజ్, తర్వాత ఇంక్రీజ్, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా డిక్రీజ్ చేశారు 30%. What is the net increase of or decrease percentage in the original అన్నాడు. in the original అన్నాడు. ఆప్షన్స్ ఏమున్నాయండి? 7% decrease, no increase or no decrease, so 6% increase and 9% decrease. ఇందులో నేను రెండు ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా టూ డిఫరెంట్ ఇంక్రీజ్ నుండి ఒకటి ఇంక్రీజ్ ఒకటి అని చూడండి. ఎలా అంటే 10% ఇంక్రీజ్ ఉంది, నెక్స్ట్ 10% ఇంక్రీజ్ ఉంది, రెండు ఇంక్రీజ్లే. బట్ ఇక్కడ డిక్రీజ్ మాత్రం 20% ఉంది అనుకోండి, 20% అనుకోండి, ఇలా ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు ఈ రెండు ఇంక్రీజ్ యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ కావాలి. ఫస్ట్ 10 + 10 20 కి ఈక్వల్. ఇలాంటి కేసు ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆ రెండు అంటే నైదర్ ఇంక్రీజ్ నా డిక్రీజ్ కాదు. ఖచ్చితంగా చూడండి, ఒకసారి చూద్దాం. కావాలంటే 10% ఇంక్రీజ్ అంటే ఏంటంటే 110, నెక్స్ట్ మళ్ళీ 10% అంటే 121 అయింది. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తాము? 20% ఇంక్రీజ్ అంటే దీంట్లో 20% ఎంత అండి? 24.1. 24.1 పోతే ఎంత అవుతుంది మనకి? సో -24.2. 20% 24.2 కదండి. సో అంటే ఇక్కడ నుంచి 121 నుంచి 20 తీసేస్తే ఎంత మనకి 101. 101 నుంచి 4 తీసేస్తే ఎంత అవుతుంది మనకి? 97 అవుతుంది. 97 నుంచి పాయింట్ తీసేస్తే 96.8. సో 96 అంటే చూడండి, మనకి 100 ఉండాల్సిన నెంబర్ ఎంత అయిందండి? 96.8. అంటే అది ఖచ్చితంగా ఫస్ట్ మీరు చెప్పాల్సిందే నైదర్ ఈక్వల్ నా అంటే డిక్రీజ్ కాదు, అంటే ఈక్వల్ అనేది ఖచ్చితంగా ఉండదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా ఈ రెండింటికంటే తక్కువగా వస్తుంది. ఖచ్చితంగా కూడా తక్కువ అంటే డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు కూడా పర్సెంటేజ్ ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. సో ఆ దాంతో రెండు ఆప్షన్ ఇంక్లూడ్ చేస్తున్నాయి. ఈ ఆప్షన్స్ ఒకటి ఇంక్రీజ్ అనే ఆప్షన్, రెండోది నో ఇంక్రీజ్ నో డిక్రీజ్ అనే ఆప్షన్. అంటే ఆప్షన్ బి అండ్ సి అనేది ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు ఆప్షన్ ఏ కానీ డి కానీ ఆన్సర్ ఉంటుంది. ఓకే, అది ఏంటంటే చూద్దాం ఒకసారి. సో ఇలా మనకి ఇచ్చిన పర్సెంటేజ్ ఎలా ఉన్నాయండి? ఒకటి 16%, నెక్స్ట్ 14%, నెక్స్ట్ 30%. ఇది ఇంక్రీజ్, ఇది ఇంక్రీజ్, ఇది డిక్రీజ్. ఓకే రైట్. సో ఇప్పుడు 16 + 14 = 30 ఉంది కాబట్టి అది మనకి ఖచ్చితంగా నో ఇంక్రీజ్ నో డిక్రీజ్ అయితే ఉండదు, ఇంక్రీజ్ కూడా ఉండదు, ఖచ్చితంగా డిక్రీజ్ అవ్వాలి. ఎంత అనేది చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు మనము ఇన్షియల్ మెథడ్ వాడలేము. వాడితే ఎందుకు అవుతుంది? డిఫికల్ట్ అవుతుంది. ఎందుకు చూడండి, ఇక్కడ 16 అంటే ఏంటంటే మనకి 4/25. 20 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 14 ఉంది. 14 అంటే ఎంత అంటే మనకి 7/50. 57 అంటే ప్రైమ్ నెంబర్. అలా ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి లెంత్ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో అలాంటప్పుడు మనము ఇనిషియల్ లేటర్ మెథడ్, ఇనిషియల్ ఫైనల్ వాల్యూ మెథడ్ కి వెళ్దాము. నెక్స్ట్ టైం మనకి సో ఒకసారి చూడండి, అయితే మనం 100 అనుకుని చేద్దాము. 100 అనుకున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ ఎంత అయిందండి? 16% ఇంక్రీజ్ అయింది. సో 100 లో 16% అంటే 16 కాబట్టి ఎంత అవుతుంది మనకి? 116 అయింది. 116 అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ అయిందండి. ఎంత అంటే 14% ఇంక్రీజ్ అన్నాడు. 14% లో 116 ఎంత అండి? 116 100 లో 14% 14 ప్లస్ 16 లో 14% ఎంత అండి? 16 into 14/100 కదా. 16 into 14 ఎంత అవుతుంది? 16 10 160. 16 4 ఎంత అండి? 64. 160 plus 64 ఎంత అవుతుంది? 160 plus 64 224. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 2.24. సో మొత్తం ఎంత అయిందండి? 16.24 అయింది. అంటే ఇక్కడ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 132.24. ఇది మనకి ఇంక్రీజ్ అయింది మొత్తం. రైట్. ఇప్పుడు ఏమన్నాడు? డిక్రీజ్ చేశాడు. ఎంత పర్సెంటేజ్? 30% ఇంక్రీజ్ చేశాడు. సో 30% కనుక్కోవాలి ఇప్పుడు దీంట్లో. సో 30% కనుక్కోవడానికి అప్రాక్సిమేషన్ గా కనుక్కున్నా సరిపోతుంది. చూడండి రైట్. సో అప్రాక్సిమేట్ ఎందుకంటే మనకి ఆప్షన్ చూస్తే ఒకటేమో 7% డిక్రీజ్ ఉంది, రెండోది 9% డిక్రీజ్ ఉంది. మిగతా రెండు ఆప్షన్ ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం. సో ఒకటి 7% డిక్రీజ్, ఇంకోటి 9%. అంటే ఇప్పుడు 7% 9% అని తెలియాలి మనకి. 7% డిక్రీజ్ అని ఉంటుంది, 9% డిక్రీజ్ అని ఉంటుంది. రైట్. ఆల్రెడీ మనం ఏం చేసాము? నో ఇంక్రీజ్ నో డిక్రీజ్ ని క్యాన్సిల్ చేసాము, ఇంక్రీజ్ ని క్యాన్సిల్ చేసాము. అంటే ఈ రెండు ఆప్షన్ లో ఏదో ఒక ఆప్షన్ అవ్వాలి.
ఇప్పుడు అప్రాక్సిమేషన్కి వెళ్తున్నాను. 13 3s ఎంత అండి? 13 3s 39 అంటే -39 ఉండాలి, -39 ఉండాలి. ఓకే, సో ఇలా కాబట్టి చూడండి మీకు ఇంకా సింపుల్ చెప్తాను. సో మనకి ఏంటంటే 100 లో 30% ఎంత? 30. సో 30%. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నారండి మనకి 132 పాయింట్ ఉంది కదా. నెక్స్ట్ సో ఇక్కడ మనకి 32 లో 30% ఎంత అవుతుంది? పాయింట్ పక్క పెట్టేసింది మనకి, ఎందుకంటే మనకి 7% 9% వేరియేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి 0.2 పక్క పెట్టేసింది. ఇక్కడ 32 లో 30% ఎంత అండి? 32 3s ఎంత? 96 అంటే ఇక్కడ 9.6 ఉండాలి, 9.6. సో మొత్తం ఎంత అండి? 39.6 ని మైనస్ చేయాలి, 39.6 ని మైనస్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 40 మైనస్ చేయాలి. సో 32 నుంచి 40 మైనస్ చేస్తే ఎంత అండి? మనకి 92 వస్తుంది. 130 నుంచి 40 మైనస్ చేస్తే 92 వస్తుంది. సో 92 పాయింట్ సంథింగ్, 92 పాయింట్ సంథింగ్ అంటే మనకి ఎంత దగ్గర ఉండాలి? అప్రాక్సిమేట్లీ మనకి 100 నుంచి 92 అంటే 8 కంటే కొంచెం తక్కువ తగ్గాలి. 8 కంటే తక్కువ తగ్గిన ఆప్షన్ ఉంది, 7% ఒకటి ఉంది. 8 కంటే తక్కువ తగ్గిన ఆప్షన్ 7% ఉంది. లేదు సార్ నాకు ఎగ్జాక్ట్ గా కావాలంటే కూడా చేయొచ్చు. ఓకే, కాకపోతే డిఫికల్ట్ అవుతుంది. అంటే ఇలాంటి క్వశ్చన్ లెంత్ క్యాలిక్యులేషన్ అప్పుడు ఏం చేస్తామంటే ఆప్షన్ చూసి వెరిఫై చేసుకొని అప్రాక్సిమేషన్ కానీ డిస్టెన్స్ అన్న ఇలాంటి వెళ్తేనే చాలా బెటర్. ఓకే, యూనిట్ డిజిట్ కానీ వెళ్తే బెటర్. సో మనకి 30% కావాలంటే ఏం చేయాలంటే సో 100 లో 30% 30, 100 లో 30% 30 అవుతుంది. నెక్స్ట్ 32 లో 30% ఎంత అంటే 9.6. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి? 0.24 లో 30% ఎంత అవుతుందండి? 0.08 అవుతుంది, 0.8 అవుతుంది ఇక్కడ 0.8. సో మొత్తం కలిపి ఎంత అయింది మనకి? సో 32 మైనస్ 9.6 ఇక్కడ అంతే కదా 30% కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఓవరాల్ గా సో 9.6 plus 0.8 ఎంత అండి? 10.4 అంటే 40.4. సో మనకి దీంట్లో నుంచి 40.4 తీసేస్తే మనకి 132 నుంచి 40 తీసేస్తే మనకి సో అప్రాక్సిమేట్లీ 92 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుందండి? 92 పాయింట్ సంథింగ్ కాబట్టి మనకి 7% బెటర్. ఇలాంటి అంటే మనకి లెంత్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు టైం వేస్ట్ అండి. సో బెటర్ ఏం చేస్తే మనము అప్రాక్సిమేషన్ కి వెళ్ళాలి. ఖచ్చితంగా అప్రాక్సిమేషన్ కి వెళ్ళినప్పుడే మనకి బాగా యూజ్ అవుతుంది. సో రైట్, ఇది మనకి ఇలా అనుకున్నాం. బట్ దీని ఇంకా బెస్ట్ మెథడ్ చూడండి. సరే ఏం చేద్దామంటే ఇలాంటి నెంబర్స్ ఇచ్చే బెస్ట్ మెథడ్ ఏమవుతుందంటే a ప్లస్ b ఉంది కదండి, a ప్లస్ b ప్లస్ ab బై 100 అనుకున్నాగా ఇది కొంచెం బెస్ట్ మెథడ్ అవుతుందండి. ఎలా చూడండి, ఫస్ట్ 40 16 14 గా ఇంక్రీజ్ అయ్యి రెండు కూడా అంటే ప్లస్ 16 ప్లస్ 14 ప్లస్ 100 ఉంటుంది కాబట్టి 1.66 సరే 16 into 14 by 100. ఓకే, సో ఇక్కడ 100 క్యాన్సిల్ అయితే పాయింట్ ఇక్కడ 0 క్యాన్సిల్ ఇది అవుతుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు 16 into 4 ప్లస్ 14 అంటే 30 ప్లస్ 16 14 ఎంత అండి? 16 14 22 24 224 కాబట్టి ఇక్కడ 2.7 2.24 మొత్తం ఎంత ఇక్కడ 32.24 అయింది. ఇది మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు ఇక నెక్స్ట్ ఉంది కదా మళ్ళీ 30% తో డిక్రీజ్ అయింది. ఇప్పుడు అంటే 32.4 ఇక్కడ ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 13% డిక్రీజ్ అయింది. అప్పుడు ఏం చేస్తాం మనము? సో 32.24 మైనస్ 30 మైనస్ అంటే డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాండి. ఏ తగ్గింది కాబట్టి మైనస్ నెక్స్ట్ 32.24 into 30 by 100 0 క్యాన్సిల్. ఓకే, సో మనకి ఇప్పుడు 3 into 3 మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ మిగిలిన ఓవరాల్ గా 2.24 మిగిలింది మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది చూడండి ఒకసారి 96 32 3s are 96. సో 96 మళ్ళీ 32 ఎంత అవుతుంది? ఇక్కడ 7.2 అంటే ఓవరాల్ గా మల్టిప్లై చేస్తాం మనము 32 into 32.24 చేస్తే 3 తో మల్టిప్లై ఎంత అవుతుంది? 7 3s are +7 సో 6 9.672 అవుతుంది ఓవరాల్ గా. ఇది 9.672 రైట్. సో మనకి అడిగిన అప్రాక్సిమేషన్ అడిగారు కాబట్టి ఇది మైనస్ చేయండి ఒకసారి. సో అంటే మైనస్ 7.468 సో 7.468 ఆప్షన్ దగ్గరికి ఉందండి 7% కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, 7% కాబట్టి అదే ఆన్సర్. అంటే మనం క్వశ్చన్ లో కూడా ఏమి ఇచ్చాడు క్లియర్ గా? నియరెస్ట్ ఇంటీజర్ అన్నాడు, నియరెస్ట్ ఇంటీజర్ అన్నాడు. అంటే మనకి ఏముంది? దీనికి నియర్ గా 7 ఉంది కాబట్టి 7% ఉంది. వాడు నియరెస్ట్ ఇంటీజర్ అన్నప్పుడు ఆప్షన్స్ ఖచ్చితంగా కూడా వాడు డిఫరెన్స్ గానే ఇస్తాడండి. మరీ దగ్గర ఇచ్చినప్పుడు చెప్పడం కరెక్ట్ తప్పు అవుతుంది. రెండింటిలో ఏదైనా ఆప్షన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నియరెస్ట్ డిజిట్ ఉంది కాబట్టి 7 ఇక్కడ నియరెస్ట్ గా 7 ఉంది.
ఇక్కడ కూడా అంతే, ఎంత తగ్గుతుంది అప్రాక్సిమేట్లీ 7% తగ్గుతుంది. ఇలా నెంబర్స్ ఇలా ఉన్నప్పుడు ఈ మెథడ్ కానీ ఇలా కానీ బెటర్ అండి. మనకు కంఫర్ట్ ఎలాంటి చూడండి, మొత్తం మీకు ఏ టైప్ ఏదైతే వాడో చెప్తాను మీకు. ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఇలాంటి వాడతాం. ఇలా కాకుండా మనకి ఇలా నెంబర్స్ ఇచ్చారు అనుకోండి 41 2/3 లేకపోతే 64 సంథింగ్ అంటే ఇలా ఫ్రాక్షన్ లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ వెళ్తాం. ఎందుకంటే ఇలా ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ లో పర్ఫెక్ట్ నెంబర్ వస్తుంది, అప్పుడు ఈజీగా వెళ్తుంది. అలాంటప్పుడు అలా వెళ్తాం. లేదు ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ మెథడ్ కానీ ఈ మెథడ్ కానీ వెళ్తేనే బెటర్ గా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నానండి, సో నేనేంటంటే నేను తీసుకునేటప్పుడు ఈజీ క్యాలిక్యులేషన్ తీసుకోవట్లేదండి, డిఫికల్ట్ క్యాలిక్యులేషన్ తీసుకుని ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. సో జనరల్ గా మీకు ఆల్రెడీ చెప్పాను, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ కోసం ఏం చేస్తారంటే, ఎందుకంటే ఐఎమ్ ద ఫౌండ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ అండి నేను. సో నాకు తెలుసు ఏ ఫ్యాకల్టీ ఎలా ఆలోచిస్తారో, వాళ్ళు నాతో డిస్కషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ముఖ్యంగా ఫ్యాకల్టీకి ఏంటంటే ఫీడ్బ్యాక్ అవసరం. ఫీడ్బ్యాక్ ఏంటంటే నెంబర్స్ డిఫికల్ట్ గా ఉన్నాయి తీసుకొని క్యాలిక్యులేషన్ పార్ట్ ఇలా లెంతీగా చెప్పారు అనుకోండి, స్టూడెంట్స్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఏమంటారు, అరే ఏంది ఇంత పెద్ద లెంతీగా అవుతుంది ఏదో అనుకుంటారు. బట్ అలా కాదండి, ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్ ఇవే, మనకి ఎగ్జామ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. సో అందుకోసం మీకు ఏం చెప్తున్నాను, డిఫికల్ట్ క్వశ్చన్స్ తీసుకొని మీకు చెప్తున్నాను నేను. నాకు ఫీడ్బ్యాక్ అంటే కూడా నాకు మీ యొక్క జాబ్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చిన తర్వాత మీరే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ తిట్టుకున్నా లేకపోతే తినాలనుకున్నా కూడా ఫీడ్బ్యాక్ నాకు తెలుసు, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే మంచిగా సార్ వాళ్ళు వచ్చిన ఫీల్ ఉంటాం. అందుకోసమే నేను డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు నెంబర్స్ కూడా తీసుకొని మీకు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కూడా ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీ కాకుండా డిఫికల్ట్ ఏవైతే ఉన్నాయో డిఫికల్ట్ నెంబర్స్ తీసుకొని చేస్తేనే మనకి ఎగ్జామ్ లో కంఫర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈజీ నెంబర్స్ చేసాం అనుకోండి, డిఫికల్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుందంటే ఎగ్జామ్ టైం లో మనం డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు ఎప్పుడైనా డిఫికల్ట్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్స్ స్కిప్ చేయకుండా దాన్ని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలండి. సో అప్పుడే మనకి ఫాస్ట్ అవుతాం, క్యాలిక్యులేషన్ లో ఫాస్ట్ అవుతాము. మనకి ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం వెతకాలి క్యాలిక్యులేషన్ ఎలా సింపుల్ అవుతుంది విషయాన్ని వెతుక్కోవాలి మనం. అంటే ఏ టెక్నిక్ యూజ్ అవుతుంది, బ్రెయిన్ ఫాస్ట్ గా అప్లై చేయాలి దాని దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. క్వశ్చన్ నెంబర్ 70 అండి. అవుట్ ఆఫ్ షర్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ 15% ఆర్ డిఫెక్టివ్. 15% డిఫెక్టివ్ అన్నాడండి. నెక్స్ట్ వై 20% ఆఫ్ ద రెస్ట్ ఆర్ సోల్డ్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్ ఇఫ్ ద రిమైనింగ్ 8840 షర్ట్స్ ఆర్ లెఫ్ట్ ఫర్ ఎక్స్పోర్ట్. మిగతా అన్ని కూడా అన్నాడు. అంటే ఫస్ట్ 15% డిఫెక్టివ్ అన్నాడు, ఇంకా రిమైనింగ్ అంటే 20% అమ్మేసిండు. ఇప్పుడు ఏమన్నాడు, మిగతా 8840 ఎక్స్పోర్ట్ చేస్తాడు. అయితే అసలు ప్రొడక్షన్ ఎంత అంటాడు, రైట్. సో దీన్ని చూద్దాం. ఇనిషియల్ అంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ 15% అన్నాడు కదండి. సో 15% ఎంత మనకి 3/20. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా 20% అన్నాడు. సో 20% ఎంత అంటే మనకి 1/5. ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా మనకి ఏంటంటే ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. ఇక్కడ ఫైనల్ వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు, రిమైనింగ్ ఇచ్చాడు, మిగిలిపోయిన ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒరిజినల్ గా ఉన్నాయి, ఇక్కడ రిమైనింగ్ అండి. ఒరిజినల్ గా ఉన్నాయి, రిమైనింగ్ అంటే ఇనిషియల్ వాల్యూ అంటే ఒరిజినల్ ఎన్ని పార్ట్స్ ఉంది, ఎన్ని మిగిలిపోయాయి. ఎందుకంటే మనకు అడిగిన లాస్ట్ టైం ఇచ్చాడు 86 మిగిలిపోయిన ఇచ్చాడు. సో దాని దగ్గర మనం ప్రాబ్లం చేయాలి. మిగిలిపోయిన చేస్తారు, రిమైనింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో మొత్తం 20 పార్ట్స్ ఉంటాయి. ఎన్ని పార్ట్స్ అమ్మేశారండి, 3 పార్ట్స్ డిఫెక్టివ్ ఉన్నాయి. 3 పార్ట్స్ డిఫెక్టివ్, 15% డిఫెక్టివ్ కాబట్టి 3 పార్ట్స్ డిఫెక్టివ్. అంటే మిగిలిపోయింది ఎంత అండి, 17 పార్ట్స్ మిగిలిపోయినాయి. మొత్తం 20 పార్ట్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలో 3 పార్ట్స్ డిఫెక్టివ్ ఉన్నాయి. అంటే మిగిలిపోయినది 17 పార్ట్స్. నెక్స్ట్ మొత్తం ఇక్కడ 5 పార్ట్స్ ప్రొడ్యూస్ చేస్తే దాంట్లో 1 పార్ట్ ఎక్స్పోర్ట్ చేశారు. అంటే రిమైనింగ్ ఎంత అండి 4 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఉంది కాబట్టి రిమైనింగ్ ఎంత 1 పార్ట్. ఇక్కడ మైనస్ చేస్తున్నాను ఎందుకంటే రిమైనింగ్ గురించి మాట్లాడుతున్నకి మైనస్. సో ఇప్పుడు మనం చూడండి, అంటే ఓవరాల్ గా స్టార్టింగ్ 100 పార్ట్స్ ఇక్కడ ఉన్నదని, ఇప్పుడు ఎంత ఉంది 68 ఉంది. 68 ఉంది మనకి ఇచ్చింది. మనకి ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు మిగిలిపోయింది ఇచ్చాడు, 68 పార్ట్స్ ఇచ్చాడు. 68 పార్ట్స్ ఎంత అన్నాడు, 8860, రైట్. క్వశ్చన్ నెంబర్ 70. 8840, 68 పార్ట్స్ 8840 అయితే 100 పార్ట్స్ వాల్యూ అంతా. ఒకసారి చూడండి, ఇక్కడ చేసినప్పుడు ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. లేదంటే ఒకసారి మనకి అప్రాక్సిమేషన్ ఎలా చేయాలో చెప్తున్నాను. క్యాలిక్యులేషన్ పార్ట్ 68 into 10 అంటే ఎంత అవుతుంది, 6000. సారీ 100 అంటే ఎంత అవుతుంది మనకి 6800 అవుతుంది. 6800 అవుతుంది. మనకి ఇక్కడ జీరో పక్క పెట్టేసి ఫస్ట్ 884 కదండి. 68 into 10 ఎంత అంటే 680. 680 కంటే ఎక్కువగా ఉంది కదండి, 680 కంటే ఎక్కువగా ఉంది. ఓకే.
సో 680 కంటే ఎక్కువగా ఉంది, దానికి దగ్గరగా ఉంది. మనకి 8 తో మల్టిప్లై చేసినప్పుడు యూనిట్ డిజిట్ 4 వచ్చే నెంబర్స్ ఏమున్నాయండి? 8 3s are 24, లేకపోతే 8 8s 64. 8 8s అంటే మనకి 18 టైమ్స్ కాబట్టి అంటే అంత దూరం లేదు. ఎంత ఉంది? 680 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది, రైట్? ఒకవేళ 680 అంటే 136 కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మనం 18 తీసుకుంటాం. ఇక్కడ మన ఛాన్స్ ఏముందంటే 13 అని ఉంది. 13 అంటే 130 టైమ్స్ అవుతుంది ఇక్కడ, రైట్? సో ఇక్కడ కూడా 130 టైం ఆప్షన్ చేయండి. 130. సో 1300 13,000 అనేది ఒరిజినల్ ప్రొడక్షన్. ఇక్కడ చూడండి క్యాల్కులేషన్ అర్థమైంది కదా? ఎలా చేయాలి? 68 10s 680 అవుతుంది. మనకి 68 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది అనేది మనకి సో యూనిట్ డిజిట్ ఏం కావాలి? 8 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 4 వస్తుంది? 3 తోటి. అంటే 3 టైమ్స్ చెక్ చేస్తాం సార్, చూద్దాం. 68 నుంచి మనకి ఎంత ఉంది రిమైనింగ్? ఇక్కడ 204 ఉంది. ఇక్కడ 68 into 3 ఎంత అవుతుంది? 63s 180, 8 3s 24. 180 plus 24 204 అంటే 130 టైమ్స్ అవుతుంది. 0 8 130 టైమ్స్. సో ఇది మనం క్యాల్కులేట్ చేయాల్సిన పద్ధతి. అంతేగాని మెల్లగా క్యాల్కులేషన్ చేసుకుని కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఓకే, ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. After deducting 12% from a certain sum and then deducting 25% from the remainder, 2508 is left. So then what is the initial sum? Okay, first ఏమన్నా 12% తగ్గించాడు, తర్వాత ఏమన్నా 25% తగ్గించాడు. సో 12% అంటే ఎలా రాయొచ్చు? 12% అంటే మనం ఏం చేయొచ్చు? 3/25 రాయొచ్చు. నెక్స్ట్ ఏమన్నా 25% అన్నాడు. 25% ఎలా రాస్తాము? 1/4 రాస్తాము. 1/4 రాస్తాము. సో మనకి ఏంటంటే రిమైనింగ్ ఒరిజినల్ వాల్యూ, తర్వాత రిమైనింగ్ మిగిలిపోయింది ఇచ్చాడు కాబట్టి ఒరిజినల్ రిమైనింగ్. ఇది ఇనిషియల్ వాల్యూ అవుతుంది, ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది. ఇక్కడ తగ్గించాడు మైనస్ కదా, ఇక్కడ కూడా 25% డిడక్టింగ్, ఇది కూడా మైనస్. ఓకే, సో 25 పార్ట్స్ ఉంది ఇనిషియల్ గా, తర్వాత 3 తగ్గించాడు ఎంత అవుతుంది? 22 పార్ట్స్ అయింది, రైట్? ఇనిషియల్ గా 4 పార్ట్స్ ఉంది, తర్వాత ఒకటి తగ్గించాడు 3 పార్ట్స్ అయింది. సో ఓవరాల్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ మనం క్యాన్సిల్ అవుతున్నాయా? ఓకే, తర్వాత 25 into 4 100 కదండి. 100 పార్ట్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఎంత అయిందండి? 66 అయింది. సో మనకి ఏమని ఇచ్చాడు? ఇప్పుడు రిమైనింగ్ ఇచ్చాడు, మిగిలిపోయింది ఇచ్చాడు. మిగిలిపోయింది ఎంత అన్నాడండి? 2508 అన్నాడు. 2508. సో 66 plus 2508 2508 అయితే సో మనకి ఏంటంటే 100 వాట్స్ వాల్యూ కావాలి. 100 వాట్స్ వాల్యూ ఇక్కడ చూడండి. 60 అంటే నియర్ ఎంత ఉందని మనకి? ఇది 70 నియర్ దానికి ఎంత మనకి? ఇక్కడ 30 టైమ్స్ ఉంది. 30 టైమ్స్ ఖచ్చితంగా ఉంటుంది. 30 టైమ్స్ ప్లస్ ఉండాలి. సో 30 టైమ్స్ ప్లస్ లో 6 ని యూనిట్ దేంతో మల్టిప్లై 8 వస్తుంది. 6 3 వచ్చే ఛాన్స్ ఉంది, 6 8 వచ్చే ఛాన్స్ ఉంది. 6 3 6 8. సో అంటే ఇక్కడ 66 into 3 అంటే 70 దగ్గర కాబట్టి మనకి ఎంత? 2100 కంటే తక్కువగా ఉండాలి. అంటే 3 వచ్చే ఛాన్స్ లేదు మనకి. 68 అంటే 38 వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ రిపీట్ చేసి చూడండి ఒకసారి. 66 into మనకి ఫస్ట్ యూనిట్ డిజిట్ అంటే మనకి ఎన్ని టైమ్స్ కనుక్కుంటాం? టెన్స్ లో కనుక్కుంటాం. అంటే 10 సార్లు ఉందా, 20 టైమ్స్ ఉందా, 30 టైమ్స్ లో కనుక్కుంటాను. 66 into 30 టైమ్స్ ఉంది కదా, ఇక్కడ 30 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 40 టైమ్స్ నియర్ గా ఉంది. 30 టైమ్స్ కంటే ఎక్కువగా ఉంది, 40 టైమ్స్ కంటే తక్కువగా ఉంది. అంటే దేనికి నియర్ గా ఉంది? 40 టైమ్స్ నియర్ గా ఉంది. 40 టైమ్స్ నియర్ గా ఉంది అంటే యూనిట్ డిజిట్ ఎంత వచ్చాను మనకి? 6 ని ఏ నెంబర్ తో మల్టిప్లై వస్తుంది? సో 6 8s కదండి. అంటే ఇక్కడ మనకి 38 టైమ్స్ అవుతుంది. 38 టైమ్స్ అవుతుంది. ఒకసారి కావాలంటే చెక్ చేద్దాం. సో కావాలంటే ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి 66 into 3 ఎంత అండి? మల్టిప్లై చేసి చూడండి. 66 into 38 కదా, రైట్? సో 66 into 4 చేస్తే మైనస్ 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది కదండి. సో 66 4s ఎంత అండి? 240 plus 6 4s 24 264 2640 మైనస్ 66 2 చేయాలి. ఎందుకంటే 40 minus 2 అంటే 38 వరకు డబుల్ చేస్తే 132. సో ఇంకా 8. సో మనకి ఇక్కడ 4 ఉంది 1. సారీ ఇక్కడ ఎల్సిఎం ఉంది కాబట్టి 0 ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎంత అండి? 5. సో 24 ఇది కదా వచ్చింది మనకి. అంటే మనం కొంచెం అప్రాక్సిమేషన్ అంటే ఎలా అంటే ప్రతిదాన్ని ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా మనకి అప్రాక్సిమేషన్ చేస్తే మనకి సరిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? మనకి ఆప్షన్ కూడా ఇక్కడ ఎంత ఉందంటే 38 ఉంది. అంటే మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? 3800 అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఆప్షన్ మనకి 3800 అనేది మనకి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. యాక్చువల్గా దీన్ని మనం డిజిటల్ సమ్ లో కూడా చేయొచ్చండి. ఒకసారి ఆప్షన్స్ మనకు కావాలండి. ఒకసారి ఒకవేళ మీకు ఇంత చేయడం కొంచెం కష్టంగా చూడండి. 66 parts 250 అంటే 2508
డివైడెడ్ బై 66 ఇంటూ 100 కదా అండి. సో డిస్టెన్స్ అప్రోచ్ చేస్తే ఒకసారి 6 + 6 ఎంత అండి 12, 3 వచ్చింది అంటే మనకి న్యూమరేటర్ 3 తో మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 3 తో డివైడ్ అవుతుంది అంటే ఇక్కడ 8 టైమ్స్ 1 మిగిలింది కాబట్టి 3 టైమ్స్, సో 6 8 36 ఇది అవుతుంది. అంటే ఇక్కడ ఏమో మనకి 22 ఉంది అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది డిస్టెన్స్ అప్రోచ్ చేస్తే 9 + 8 అంటే 8 into 1 8, సో 8 4 ఉంది. దేనితో మల్టిప్లై చేయాలి ఇప్పుడు 4 ని కాబట్టి 7 తో మల్టిప్లై చేయాలి. 7 తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 56 వస్తుంది. అంటే మనకి 2 డిజిటల్ సమ్ రావాలి. సో 2 డిజిటల్ సమ్ రావాలంటే ఆప్షన్స్ ఉన్న చూడండి ఒకసారి. ఆప్షన్ చూస్తే మనకి 3500 3450 3800 3970 ఇక్కడ 8 ఉంది డిజిటల్ సమ్. సో అంటే మనకి కావాల్సిన 2 కావాలి, ఇది కాదు. ఇక్కడ 9 పోతే 3 ఉంది, ఇక్కడ ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 3 8 కాబట్టి 11 అంటే 2 ఉంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి పోతే ఇక్కడ ఎంత ఉంది 2 పోతే ఇక్కడ 1 ఉంది డిజిటల్ సమ్ అంటే ఇది ఆన్సర్ ఉంది. డిజిటల్ సమ్ కూడా మనం ఈ క్వశ్చన్ కావాలంటే చేయొచ్చు, బట్ అంత అవసరం లేదండి. ఇక్కడే మనం అప్రాక్సిమేషన్ పెడితే ఈజీగా వచ్చేస్తుంది, రైట్. సో కావాలంటే క్యాలిక్యులేషన్ సింపుల్ చేయాలంటే డిజిటల్ సమ్ కూడా వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 72 కొంచెం మంచి క్వశ్చన్ అండి. A number x is first increased by 35%, then decreased by 5.55%. The number so obtained now increased by 23 1/13%. If the number has increased by 8806, then was the number x. ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ఎంత ఇంక్రీజ్ అయిందన్నాడు 8806 ఇంక్రీజ్ అయిందన్నాడు. అయితే ఇప్పుడు ఆ నెంబర్ అడిగలేదు, నెంబర్ లో 14.27% అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏమైందంటే ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది 35% ఇంక్రీజ్ అయింది, 35% ఇంక్రీజ్ అయింది. తర్వాత ఏమైందంటే డిక్రీజ్ అయింది, ఎంత 5.55% డిక్రీజ్ అయింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాడు. ఎంత ఇంక్రీజ్ చేసింది 23 1/3 13% ఇంక్రీజ్ చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే మనకు కావాల్సిన నెంబర్ ఎంత అండి 14 2/7% నెంబర్ కావాలన్నమాట. ఓకే, 14 2/7 ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తాం కానీ 1/7 తర్వాత నెంబర్ కావాలి, x వాల్యూ కావాలి. సో నెక్స్ట్ 35% ఏం చేస్తామండి 5% అంటే 1/20, 35 కాబట్టి 7/20. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కానీ ప్లస్. సో 5.55 అంటే ఎంత పర్సెంటేజ్ అండి మనకి 11 డబుల్ చేస్తే ఎంత అవుతుంది మనకి 11.11 కదండి. 11.11 అంటే ఎంత అండి 1/9. సో 1/9 అంటే ఇక్కడ మనం దాని ఆఫ్ చేస్తే ఇక్కడ కూడా డబుల్ చేయాలన్నమాట. ఎంత అవుతుంది 1/18 అవుతుంది. 1/18% 5.55. సో ఇక్కడ మనకి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కాబట్టి మైనస్. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఫ్రాక్షన్ పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ చాలా డెప్త్ గా చెప్పాను మీకు లాజిక్ ఎలా యూజ్ చేయాలి. సో ఇక్కడ 13 డినామినేటర్ కి x ఎంత వస్తుంది 13. మనకి ఏదైనా ప్రైమ్ నెంబర్ డినామినేటర్ ఉంటే అది x ని ఛాన్స్ ఉంది, రైట్. సో 13 ఇక్కడ 23 ఉంది. 13 1/13 అంటే దాని వాల్యూ మనకి 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. 7 పాయింట్ సంథింగ్ ఇంటూ దేంతో చేస్తే 23 పాయింట్ సంథింగ్ అంటే 3 టైమ్స్. సో ఇక్కడ ఎంత అవుతుంది 3/13 ప్లస్ ఆ మైనస్ ఆ ప్లస్, ఎందుకంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు చూడండి ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ. సో ఇనిషియల్ గా 20 ఉంది, ఇప్పుడు ఎంత అయింది 27 అయింది. ఓకే, ఎందుకంటే 7 పెరిగింది అని. ఇనిషియల్ గా 18 ఉంది, ఒకటి తగ్గింది కాబట్టి ఎంత అయిందండి 17 అయింది. ఇనిషియల్ గా 13 ఉంది, 3 పెరిగింది కాబట్టి ఇప్పుడు ఎంత అయిందండి 16 అయింది. సో ఇప్పుడు చూద్దాం క్యాన్సిలేషన్ అనేది క్యాన్సిల్ చేయండి. సో 20 ఇక్కడ చూడండి 6 4 4s are 4 5 టైమ్స్, ఇక్కడ 9 2s are 9 3 టైమ్స్. ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందండి, ఇంకేం లేదు కదండి. సో చూడండి 5 2s are 10 10 13s are 130. ఇక్కడ చూడండి 3 into 4 12 12 into 17 17 10s are 170 17 2s are 34 170 plus 34 204. కానీ మనకి ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత అనేది ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి 74 పార్ట్స్ ఉంది. 74 పార్ట్స్ ఇచ్చాడు కానీ మనకి 130 కనుక్కోమన్నా 130 కాదండి. 130 లో ఎంత అన్నాడు 14 2/7 అన్నాడు. 130 లో 14 2/7 ఎంతండి. సో 130 into 1/7 అంతే కదండి. 14 2/7 అంటే 137 అంటే ఇక్కడ మనకి ఏంటి మనకి ఏ వాల్యూ కావాలి 130/7 వాల్యూ కావాలి. 130/7 వాల్యూ కావాలి. మనకి ఏం తెలిసింది ఇప్పుడు 74% వాల్యూ తెలుసు. 74 పార్ట్స్ వాల్యూ ఇక్కడ రాసుకుంటాడు. 74 పార్ట్స్ వాల్యూ ఎంత అండి 74 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్ నెంబర్ 72 8806. అయితే మనకు కావాల్సింది 130/7 కావాలి. 130/7 కావాలి. సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది
8806 into 130 by 74 into 7. 74 into 7. ఒకసారి క్యాన్సిల్ చేద్దామండి. 7 తో క్యాన్సిల్ అవుతుంది కదా ఇక్కడ. చూద్దాం 74 తో 7 తో చేద్దాం ఫస్ట్ అయితే. 7 ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 7 1 जा 7. నెక్స్ట్ 18 మిగిలిందంటే 7 2 जा 14. 40 మిగిలిందంటే 7 5 जा 35. 5 మిగిలిందంటే 56 అంటే 7 8 जा 56. ఓకే, ఇప్పుడు దీంతో చేద్దాం. 74 తోటి 74 1 जा ఎంత అంటే 74. 74 పోతే ఇక్కడ ఎంత మిగిలిందంటే 26 ఉంటే 51. 5 1 8. 74 ని 5 1 8 అంటే 4 8 రావాలంటే ఎంత దేంతో మల్టిప్లై చేయాల్సి వస్తుంది మనకి? 4 యూనిట్ డిజిట్ 8 అంటే 7 తో మల్టిప్లై సరిపోతుంది కదండి. అంటే 17 వస్తుంది ఇక్కడ. 17 టైమ్స్ పోతుంది మనకి. 17 టైమ్స్ పోయింది ఇక్కడ. మనకి 17 into 30 130 ఎంత అవుతుంది? 17 into 130. 17 10 जा 170. 17 3 जा 51. 170 plus 51 ఎంత అండి? 221. సో 221 0. మనకి ఎంత అవుతుంది? ఆన్సర్ ఏముంది ఇక్కడ మనకి? ఆప్షన్ 2210. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 2210 ఇస్ ద ఆన్సర్. లేదంటే ఇక్కడ మనకి డిజిటల్ సమ్ కూడా అప్లై చేయొచ్చు. డిజిటల్ సమ్ అప్లై చేసి కూడా మనకి అదే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన క్లియర్. మనకి 74 పార్ట్స్ గా ఇచ్చారు మనకి 8806. ఇక్కడ మనకి అడిగింది ఏంటండి? 130 అడగలేదు, ఒరిజినల్ నెంబర్ అడగలేదు. ఒరిజినల్ నెంబర్ లో 14 2/7% ఉన్నాడు. 14 2/7 అంటే 1/7 అంటే 130 into 1/7 అంటే 130/7 వాల్యూ ఎంత అన్నాడు. మనకి 74 పార్ట్స్ వాల్యూ 8806 అయితే 130/7 పార్ట్స్ వాల్యూ ఎంత?